అనంతపురంలో సినీ తారల క్రికెట్ సందడిగా కొనసాగుతోంది. తమకు అనంతపురం చాలా నచ్చిందంటున్నారు. ముఖ్యంగా అనంతపురం ప్రజల రిసీవింగ్ చాలా బాగుందన్నారు. అనంతపురం సిటీ చాలా డెవలప్ అయిందని, ఎన్నిసార్లు పిలిచినా క్రికెట్ ఆడేందుకు వస్తామంటున్నారు. ఇక స్టేడియం కూడా చాలా బాగుందంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనంతపురంలో సినీ తారలు సందడి చేస్తున్నారు. ఒకరోజు క్రికెట్ మ్యాచ్ కోసం అనంతపురం చేరుకున్న అనేక మంది సినీ తారలు ప్రస్తుతం ఎంజాయ్ చేస్తూ కూడా మ్యాచ్ను వీక్షిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది కయ్యం గారు అనంతపురం రావడం, ఆడిట్ స్టేడియంలో మ్యాచ్ ఆడడం చూస్తూ ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా ఇది నాది ఫేవరెట్ గ్రౌండ్ ఇది, స్పెషల్లీ అనంతపురం ఆర్టీడీ గ్రౌండ్. అండ్ చాలా మంది వచ్చారు, అందులో దగ్గరగా 70 మెంబర్స్ సెలబ్రిటీస్ వచ్చారు. అందరూ ఆల్ యాంగిల్స్లో అందరూ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ అండ్ చాలా ఆనందంగా పండగలా ఉంది ఇక్కడ. ఎప్పుడు మేకప్ వేసుకొని సినిమా కెమెరాల ముందు బిజీగా ఉండే మీరు ఆట విడుపు కోసము, అలాగే అనంతపురం లాంటి వెనకబడిన ప్రాంతానికి రావడం ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా మేము మేకప్ వేసుకుని యాక్ట్ చేసే వాళ్ళం. ఇప్పుడు అనంతపూర్లో ఇప్పుడు సన్ స్క్రీన్ వేసుకొని ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాం. సో టు ప్రొటెక్ట్ అవర్ స్కిన్. సో డెఫినెట్గా బాగుంది, వెదర్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. సో ఆల్మోస్ట్ మేము హైదరాబాద్లో లేక కొద్దిగా చల్లగా ఉంది, సో ఇక్కడ కొద్దిగా హాట్గా ఉంది. బట్ వి లైకింగ్ ఇట్. సో డెఫినెట్లీ వెల్కమింగ్ ఎలా ఉంది? ఎందుకంటే మామూలుగా అనంతపురం అనుకుంటే రాయలసీమ ఫ్యాక్షన్ అది ఇది అంటారు కదా, వెల్కమింగ్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? డెఫినెట్గా ఇక్కడ క్రౌడ్ మాత్రం చాలా వెల్కమింగ్ అండ్ చాలా ఎనర్జీ ఇస్తున్నారు. చాలా బాగుంది, బాగుంది. మరి ఒక సినిమా ఇండస్ట్రీ, ఇంకోటి క్రికెట్ ఇండస్ట్రీ, సో ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా పీపుల్ ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అనంతపురం ప్రజలంటే ఏదో ఫ్యాక్షన్ అంటారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా సార్ అలా డిసైడ్ అయ్యారు మీరు? అనంతపురంలో ఫ్యాక్షన్ ఉంటుంది కానీ అనంతపురం అంతా ఫ్యాక్షన్ అని కాదు. మంచి లోబల్ పీపుల్ ఉన్నారు, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆర్గనైజేషన్ అయితే చాలా అద్భుతంగా చేశారండి. హాస్పిటాలిటీ కానీ అకామిడేషన్స్, ఈ కోర్ట్ అయితే ఈ గ్రౌండ్ అయితే అవసరం అసలు. వెనకబడిన ప్రాంతం ఎప్పుడో డెవలప్ అయిపోయిందండి. ఇది నెంబర్ 1 ప్లేస్ ఇప్పుడు అనంతపురం అంటే నెంబర్ 1. మేము ఉండేది హైదరాబాద్. అనంతపురం ఎంతో ఎంజాయ్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా అనంతపురం వెనకబడిన ప్రాంతం కాదు అనర్థం అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. మ్యాచ్ చూస్తూ ఉన్నాం. మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠగా కొనసాగుతుంది. ప్రొఫెషనల్ క్రికెట్ ఎలా ఆడతారో అలాగే వీళ్ళు కూడా ట్రైన్ అయ్యి వచ్చి ఇక్కడ మ్యాచ్ కూడా ఆడుతున్నారు. అలాగే చీర్ గర్ల్స్ కూడా పెట్టి ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. క్రికెట్ సినిమా 2 మతాలుగా ఉంటాయి భారత్లో. అలాంటి చోట రెండు కూడా మరొక సినీ యాక్టర్ మనతో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మ్యాచ్ అనంతపురంలో జరగడము? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మేము యాక్చువల్లీ షూటింగ్స్లో బిజీగా ఉంటామండి. మేము ఆర్టిస్ట్ పెద్ద కలవలేం, ఎందుకు వాళ్ళ షూట్స్ వాళ్ళు ఉంటారు. అందరం ఒకే చోట ఉండడం మాకే కన్నుల విందుగా ఉంది మాకు. సో మీకు ఎలా ఉంటుందో ఐ కెన్ గెస్. చాలా బాగుంది. మీరు ప్రతి చోట మీరు చేసిన మీ ప్రమోషన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు. అనంతపురం రాయలసీమ అంటే ఫ్యాక్షన్ అది ఇది అంటే అట్లాంటివన్నీ మీకు కనిపించాయేమన్నా కానీ ప్రజలు బాగా చేస్తున్నారా? చాలా బాగా తీసుకున్నారు. అది ఎప్పుడు పురాతన కాలం, ఇప్పుడు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది సిటీ. బట్ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ప్రజలకి క్రికెట్ గ్రౌండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ చాలా చాలా బాగుంది. మేము మళ్ళీ వస్తాయి. ఇలాంటి గ్రౌండ్ ఉన్నప్పుడు మాకు ఇంకా బూస్ట్ వస్తుంది. చాలా బాగుంది గ్రీనరీ. పక్కా వస్తాం, మీరు పిలవండి వస్తాం. ఇంత మంచి రిసీవింగ్ ఉన్నప్పుడు ఎందుకు రామండి? అంటే జనాల్లో జోష్ కానీ వైబ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒక ప్రొఫెషనల్ క్రికెట్ అయితే జరుగుతుందని చెప్పి మేమందరం చెప్పి అనుకుంటున్నాం. అంటే ఏదో వచ్చి సరదాగా ఆడేసినంత కాకుండా అందరూ చాలా ఎవరు ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టి ఆడుతున్నారు. ఎలా అనిపిస్తుంది అనంతపురంలో మ్యాచ్ ఆడడం? మీ బాలయ్య గడ్డ ఇది. నేను లాస్ట్ టైం 14 years బ్యాక్ ఇక్కడ మేము క్రికెట్ మ్యాచ్కి వచ్చినప్పుడు నేను బాలయ్య టీంలోనే ఆడాను. సో ఆఫ్టర్ దట్ ఇన్నాళ్ళకి ఇక్కడ మళ్ళీ శ్రేయస్ గ్రాండ్ వాళ్ళు శ్రీకాంత్ రెడ్డి గారు ఇది కండక్ట్ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఎప్పుడు అనంతపూర్లో ఆడితే ఒక వేరే సెపరేట్ కిక్ ఉంటుంది మాకు. దిబిడే మా బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడు కూడా. ఇది అనంతపురంలో సినీ తారల క్రికెట్ మ్యాచ్ ప్రస్తుతం జరుగుతున్న తీరు. ప్రసాద్ బిగ్ టీవీ ఆడిట్ స్టేడియం.